పేరు ఇడం రవికుమారు. నాది దేవరకొండ స్వగ్రామము. దేవరకొండ కిల్లా గురించి చెప్పాలంటే ఇది రేచర్ల పద్మనాయకుల వంశస్థుల నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర సేనానిగా పనిచేసిన రెండో తరం నాయకుడైన మాదానాయుడు గారు ఈ దేవరకొండ కిల్లాను నిర్మించినట్టుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈ కొండ దాదాపు 7 కొండలతో నిర్మితమై ఉన్నది. దాదాపు 520 ఎకరాల్లో ఇది విస్తీర్ణం అయి ఉన్నది. దీనికి ఎన్నో గురుజులు ప్రాకారాలతో 7 కొండలు చుట్టి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ పైన గుళ్ళు 2 గుళ్ళు కూడా ఉన్నాయి. ఒకటి శివాలయము, ఒకటి రామాలయం కూడా ఉన్నది. ఇది దేవరకొండ అనేది తెలంగాణలో అత్యంత దుర్భేద్యమైన కోటగా పేరుగాంచింది మరియు పెద్ద కోటగా కూడా ఉన్నది. ఇది రేచర్ల పద్మనాయులు వాళ్ళు నిర్మించినప్పుడు ఇక్కడ కోటతో పాటుగా సంస్థాన నారాయణపురం అక్కడ ఉన్న కూడా కోటను కలిపి ఇది నిర్మించినట్టుగా మనకు శాసనాల ద్వారా తెలియబడుతుంది. ఈ కోటలో ముఖ్యంగా చెప్పాలంటే కిల్లా మీద కోనేరు ఉన్నది, ఒక పెద్ద కోనేరు ఉన్నది. ఇది ఇంతవరకు ఎండిపోయిన దాఖలు ఎక్కడ కూడా లేవు. నేను చిన్నప్పటి నుంచి చూసిన దాదాపు నాకు 45 సంవత్సరాలు ఉన్నాయి. నాకు తెలిసిన చరిత్రకారులు కానీ నా ముందు ఉన్న పెద్ద మనుషులు కానీ చాలామందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కోటలో ఈ కోనేరు ఎప్పుడైనా ఎండిపోవడం జరిగిందా అంటే ఇంతవరకు అది ఎండిపోయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అంతకుముందు పాలించిన రాజులు కూడా ఈ కోటలో ఉన్న కోనేరు నుండి తాగునీరు కానీ మరియు అక్కడ ఉన్న వాళ్ళకి అవసరానికి వాడుకోవడం జరిగింది. గతంలో చాలామంది కూడా దీని లోతు ఎంత ఉందని చెప్పి తెలుసుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. చాలామంది నులకతాడేసి కూడా ట్రై చేశారు. కానీ ఎప్పుడు కూడా దాని అడుగు కూడా ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు. ఈ కోటకి అది చాలా తలమానికంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆ కోట మీద ఉన్న ఈ కోనేరులో అన్ని కలువపూలు చాలా అందంగా విరబూసి ఉన్నాయి. చూడచక్కగా ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆ కోనేరులో ఉన్న కలువపూలను చూసి మంత్రముగ్ధులు అవుతున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ఏకాదశికి పైన ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు చాలామంది కూడా విచ్చేసి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఈ కోనేరులో తాగడానికి అయితేనేమి, స్నానాలు అయితేనేమి అక్కడ స్నానాలు కూడా వాళ్ళు చేస్తారు. నా పేరు సత్యనారాయణ వాల్గొండ. ప్రభుత్వ ఉన్నత పాఠశాల దేవరకొండ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా స్వస్థలం దేవరకొండ, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి నగరం మా దేవరకొండ. ముఖ్యంగా 700 సంవత్సరాలు వెలమ రాజులు పరిపాలించినటువంటి ఈ కోట శత్రు దుర్భేద్యమైన కోటగా, చక్కటి సాహిత్యం పరిడ వెళ్ళినటువంటి ఒక సాహిత్యపు చరిత్రగా, అంతేకాకుండా ప్రకృతి రమణీయత, చక్కటి ప్రాకారాలు, కోట నిర్మాణము, శత్రు దుర్భేద్యమైనటువంటి యొక్క కోట లోపల అత్యంత రహస్యంగా అందంగా దాగినటువంటి మరి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే జల విశేషం. మరి ఆనాటి నగర పౌరులకు జలాన్ని, దాహాన్ని తీర్చడానికి, దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక ప్రకృతి వరప్రసాదం కోనేరు అంటూ ఉంటాం. మరి ఆ కోనేరు స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళలాగా తెల్లగా అందరికీ ఆనందంగా ఆ యొక్క ఆరోగ్యాన్ని ఇస్తూ ఆ యొక్క నీరు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు ఎండిపోకుండా, ఎన్నో ఎండాకాలాలు వచ్చాయి, ఎంతో ఎండ తీవ్రత కూడా ఉంది. మరి ఆ ఎండ తీవ్రతకు కూడా ఇప్పటికి కూడా నీరు అంతే స్వచ్ఛతను కలిగి ఉండడం. మరి ఈనాడు ఫ్లోరిన్ వాటర్ అవి ఇవి అంటూ ఉంటాం, వాటర్ ఫిల్టర్ అని కూడా వాడుతూ ఉంటాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ నీళ్లు తాగితే ఎలాంటి రోగాలు కూడా లేకుండా ఉండేది. ఇంకా పిల్లలకు ఆ యొక్క కోట నిర్మాణం లోపల ఒక విడిది ప్రాంతంగా కూడా ఉండేది. పక్కనే ఒక ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆనుకొని చక్కటి విశాలమైన ఒక కోనేరు బండరాళ్ల మధ్య ఏర్పడి ఉండి ఏ రోజు ఎండిపోకుండా ఆనాటి ప్రజలకు నీటి వసతిగా, చక్కటి నీటి వసతిగా ఏర్పడి మరి ఇప్పటికి కూడా ఎండిపోకుండా ఉండడం విశేషం. మన
మన దేవరకొండకు అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతము మరి కిల్లగుట్ట. ఈ కిల్లగుట్ట ప్రధానంగా 13-14 శతాబ్ద మధ్యకాలంలో మరి రేచర్ల వెలమ నాయకులు ఏర్పాటు చేసినటువంటి కిల్లగుట్ట మరి చాలా వైభవపేతంగా కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలనా వైభవం కొనసాగింది. అలాంటి ఈ కిల్ల పైన అనేక రకాలైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి అనేక విషయాలను మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మరి ఇండ్లు కావచ్చు, నివాస ప్రాంతాలు కావచ్చు, అలాగే వ్యవసాయ క్షేత్రాలు కావచ్చు, దాంతోపాటుగా దేవాలయాలు, అదేవిధంగా ప్రధానంగా మరి కోట చుట్టూ 369 ప్రధానమైనటువంటి బుర్జులు, దాంతోపాటుగా మరి చిన్న చిన్న బావులు, అలాగే పెద్ద పెద్ద బావులు, దిగుడు బావులు అనేకం ఉన్నాయి. దీంతో పాటుగా అత్యంత ప్రధానమైనటువంటి నీటికి కొరత లేనటువంటి 6 ప్రధానమైనటువంటి కోనేర్లు కూడా ఈ యొక్క కిల్లా పైన గలవు. మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రధానంగా ఈ కోనేర్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి కాలంలోనైనా, ఏ కాలంలోనైనా, ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, ఏ కాలంలోనైనా మరి ఒక్క నీటి చుక్క కూడా ఇంకిపోయినటువంటి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఈ యొక్క కోనేరు చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. మరి అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను, అలాగే గొర్రెల కాపర్లు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి వ్యక్తులకు అది దాహార్తిని తీర్చడానికి, సేద తీర్చడానికి కూడా ఉపయోగపడుతున్నటువంటిది. ముఖ్యంగా దాని ప్రత్యేకత ఏంటంటే, ఏ కాలంలో కూడా నీరు ఇంకిపోయినటువంటి ప్రత్యేకత దానికి ఉంది. మనం చూస్తున్నాం ఈ ఎండాకాలంలో అనేక రకాలైనటువంటి సందర్భాల్లో పెద్ద పెద్ద బావులు కావచ్చు, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు ఎండిపోతాయి, కానీ మరి అందులో మాత్రం నీరు మాత్రం ఎక్కడ కూడా తగ్గదు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత, మరి దాని రహస్యం ఏంటో మనకు తెలియదు, కానీ ఆ కోటలో ఉన్నటువంటి ఆ నీరు మరి అనేక రకాలైనటువంటి చెట్ల వేర్లతో కూడినటువంటిది. దాని యొక్క ఊట అనేది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియనటువంటి రహస్యం అది. కాబట్టి ఆ కోటను కనుక, ఆ కోనేరును కనుక శుద్ధి చేసి మనము అనేక రకాలైనటువంటి విధాలుగా వాటిని తాగునీరుకు మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే దేవరకొండలో ఉండేటువంటి దగ్గర ప్రాంతాలకు కూడా అది మంచినీరుగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పాలకులు దీనిపైన దృష్టి సాధించి మరి కిల్లను పర్యాటక ప్రాంతంగానే కాకుండా దానిపైన ఉన్నటువంటి ఆ కోనేరును కూడా శుద్ధి చేసి మరి ఆ నీటిని తాగునీటి కోసం కూడా ఉపయోగిస్తే బాగుంటుందని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మన దేవరకొండలో చాలా ప్రాచీనమైనటువంటిది దేవరకొండ కిలా. 1300 సంవత్సరంలో రేచర్ల రాజులు, పద్మనాయకులు నిర్మించినటువంటి కొండ. దానిని రాజధానిగా చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. సుమారు 150 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినటువంటి రాజధాని ఈ దేవరకొండ కిలా. 7 కొండలను కలుపుతూ వాళ్ళు చుట్టూ పహారీ నిర్మించి దాని మధ్యలో ఒక కోనేరును సృష్టించడం జరిగింది ఆనాడు. మరి వారు ఏ విధంగా చేశారో మరి మనకు కూడా ఇప్పటికి కూడా తెలియదు. దాని లోతు ఎంత ఉంది, ఆ కోనేరులో ఉన్నటువంటి నీళ్లు ఇప్పుడు కూడా స్వచ్ఛంగా కూడా చాలామంది ఉన్నటువంటి గొర్రెల కాపరులకు మరియు విదేశీ పర్యాటకులకు కానీ చాలా కనువిందుగా చేస్తున్నటువంటి ఈ కోనేరును కాపాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. ప్రత్యేకంగా ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒక పర్యాటక కేంద్రము, పర్యాటక ప్రాంతం కాబట్టి దాన్ని అభివృద్ధి చేస్తూనే ఆ కోనేరును రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కోనేరు దాంట్లో నీళ్లు చాలా స్వచ్ఛంగా, చాలా నీటిగా, తీయగా, అంటే మనం కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉండేటువంటి నీళ్లను ఆనాటి కాలంలో ఈ దేవరకొండ ప్రాంతంలో ఉండేటువంటి ఈ కోటలో జీవించేటువంటి రాజులకు కానీ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నటువంటి నీళ్లు ఇవి. అలాంటి పూర్వ సంపద, మన ప్రాచీన సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ కాలం నాటికి ఇప్పటికి నేటికి కూడా ఈ ఎండాకాలంలో కూడా మన దగ్గర 45 డిగ్రీల ఎండ కొడుతున్నప్పటికీ కూడా దాంట్లో కోనేరులో ఒక చుక్క నీరు కూడా కిందికి ఇంకకుండా, అంటే ఏ స్థాయిలో వర్షాకాలంలో ఏ స్థాయిలో ఉంటుందో ఎండాకాలంలో కూడా అదే స్థాయిలో ఉంటూ అందరినీ కూడా చెరుపులను అందరినీ కూడా ఆకర్షిస్తూ దాంట్లో ఉన్నటువంటి మొలిచినటువంటి మన తామర పువ్వులు కావచ్చు, రకరకాల పువ్వులు కావచ్చు దాంట్లో పూస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా సంరక్షించాల్సినటువంటి ఉంది. కాబట్టి చాలామంది చూడడానికి వాటి ప్రత్యేకంగా ఆ కోనేరును చూడడానికి గుట్టపైకి వెళ్తుంటారు. కాబట్టి ఆ కోనేరును కాపాడాల్సినటువంటి బాధ్యత, అంటే అక్కతాయిలు చేసేటువంటి చిల్లర ఒలగర్ పనుల వల్ల అది కొంచెం కలుషితం అవుతూ ఉన్నది. ఆ కలుషితం కానివ్వకుండా ఇప్పటికీ కూడా ఎప్పటికైనా మన అవసరం ఉంది అని అనుకుంటే ప్రభుత్వం కూడా దాంట్లో ఉన్న నీరును తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా అందించే అవసరం కూడా వస్తుందేమో. కాబట్టి దాన్ని కాపాడుకుంటే రాబోయే కాలంలో కూడా అది మనకు వినియోగపడే అవకాశాలు ఉన్నది. కాబట్టి ఆ నీరును
మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది.